లేవకండి, మీకిప్పుడు రెస్ట్ అవసరం. ఎవరు మీరు? నేనెక్కడున్నాను? నేను మీ శ్రేయోభిలాషిని. మీరు ప్రమాదంలో ఉండి లక్కీగా నాకు కనిపించారు. అందుకే మా ఇంటికి తీసుకొచ్చాను. అసలు నాకేం జరిగింది? నాకేం గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీరేం గుర్తు తెచ్చుకొని స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు రిలాక్స్డ్ గా ఉండండి. భయపడకండి, మీరు అసలు ఆందోళన పడకండి. నేను మా ఇంటికి వెళ్ళాలి. నా శరణ్య దగ్గరికి వెళ్ళాలి. అలా చేర్చే బాధ్యత నాది. దానికంటే ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. అందుకే మీరు ఇక్కడే ఉండండి. నా మాట వినండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీకు రెస్ట్ చాలా అవసరం. పడుకోండి. చెప్పమ్మా వంతిక, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. కానీ నా ఇంట్లోకి ఓ అతిథిని ఆపద్ధర్మంగా తీసుకొని రావాల్సి వచ్చింది. అతను ప్రస్తుతం అత్యంత ప్రమాదంలో ఉన్నాడు. అతను నా గండం నుంచి తప్పించే సలహా కోసం, నివారణ కోసం మీకు ఫోన్ చేశాను. సమస్య చెప్పమ్మా, పరిష్కారం నేను చెప్తాను. సిద్ధాంతి గారు, అతని పేరు దర్శన్. నా ప్రాణ స్నేహితురాలి భర్త. అతని మీద ఓ శూర్పణఖ మనసు పారేసుకొని వశం చేసుకుందామని ప్రయత్నిస్తోంది. ఏం కావాలి? చావు చావు చావు. చావటానికి ఒక ప్రమాదం సృష్టించాం. బతికిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బతక్కూడదని మనుషులతో వెతికించాను. కాని ఎక్కడున్నాడో తెలియటం లేదు. దూరాన ఉన్న మనిషిని కూడా అంతం చేయగల విద్య మీ దగ్గరుందని తెలుసుకుని వచ్చాను. ఆగండి దర్శన్ గారు, దర్శన్ గారు. స్వాహా. ఓం ఐం క్లీం బెతడా. ఓం ఐం క్లీం బెతడా. స్వాహా.
ఏమైంది? చావు అంచుల దాకా వెళ్ళాడు. చివరి క్షణంలో ఏదో దైవశక్తి అడ్డుపడింది. దర్శన్ గారు